నల్గొండ జిల్లా కేంద్రంలోని పాత ప్రభుత్వ ఆసుపత్రిని కూలగొట్టి కొత్తది కట్టకుండా తాత్సారం చేస్తున్నాడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఫలితంగా బెడ్డు లేక నిల్వ నీడలేక అవస్థలు పడుతున్నారు రోగులు. ఎండకు ఎండుతూ వర్షానికి తడుస్తూ నరకయాతన అనుభవిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిలువెత్తు నిర్లక్ష్యానికి బలైపోతున్నారు అమాయక ప్రజలు. మంత్రి కాగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నానా హంగామా చేస్తూ హంగు ఆర్భాటాలతో బాజా బజింత్రీలతో నల్గొండ జిల్లా కేంద్రంలో 150 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి శంకుస్థాపన చేశాడు. అందుకోసం మంచిగా ఉన్న పాత భవనాన్ని కూలగొట్టారు. 35 కోట్లతో టెండర్ పిలిస్తే టెండర్లు ఫైనల్ కావడానికి 4 నెలలు పట్టింది. పనులు మొదలు పెట్టడానికి మరో 4 నెలలు పట్టింది. ఇప్పటికీ 2 సంవత్సరాలు కావస్తున్నా పనులు మాత్రం పునాది దశలోనే ముక్కి మూలుగుతున్నాయి. ఆసుపత్రి నిర్మాణాన్ని పట్టించుకునే నాదుడే లేకపోవడంతో కాంట్రాక్టర్ పత్తా లేకుండా పోయాడు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఉంటుంది, సూపరింటెండెంట్ ఉంటాడు, కానీ వాళ్లకు పట్టింపు ఉండదు. దీంతో రోగులు నానా అవస్థలు పడుతున్నారు. జిల్లా ఆసుపత్రి కావడంతో నలుమూలల నుంచి ప్రతిరోజు రోగులు తరలివస్తుంటారు. దాదాపు ఇక్కడ ప్రతిరోజు 1000 ఓపీ ఉంటుంది. అందులో 100 మంది దాకా ఇన్పేషెంట్స్ గా జాయిన్ అవుతారు. అందులో సగం మంది బాలింతలే ఉంటారు. ఉన్న భవనం కూలగొట్టడంతో వారందరికీ బెడ్స్ లేవు. వారి వెంట వచ్చిన వారికి ఉండడానికి షెల్టర్ లేదు. దీంతో చాలా మంది రోగుల్ని కిందనే పడుకోబెడుతున్నారు. పేషెంట్స్ అటెండెన్స్ అయితే చెట్ల కిందనే కాలం వెళ్లదీస్తున్నారు. వానకు తడుస్తూ ఎండకెండుతున్నారు. సక్కదనంగా ఉన్న భవనాన్ని కూలగొట్టి కొత్తది కట్టకుండా తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఆసుపత్రికి వచ్చేవారు శాపనార్థాలు పెడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి పడక గదులు లేక చాలామంది మరి రోగులు అక్కడికి వచ్చినటువంటి ఎవరైతే పేషెంట్లు ఉన్నారో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇంకో రకంగా చూస్తే ఇక్కడ సరిగ్గా మరి బెడ్లు కూడా లేనటువంటి పరిస్థితి, మరి డాక్టర్లు లేనటువంటి పరిస్థితిలో ఇక్కడ హాస్పిటల్లో మరి నిర్వహణ జరుగుతుంది. కాబట్టి గతంలో కూడా మేము ఒకసారి సూపరింటెండెంట్ గారిని కలవడం జరిగింది. దాంతోపాటు రోగుల పరిస్థితిని అక్కడ తెలుసుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మరి ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేక గవర్నమెంటు పనులు కానీ గవర్నమెంటుకు వచ్చే జనాలు కేవలం మరి నిరుపేదలే వస్తున్నారు. కాబట్టి మరి వాళ్లకు వచ్చేటటువంటి ఈ ఏదైతే పడక గదులు ఏదైతే ఉన్నాయో వాటి తక్షణమే ఏర్పాటు చేయాలి. ఇంత జరుగుతున్నా మంత్రి కోమటిరెడ్డిలో మాత్రం చలనం లేదు. ఆయన నల్గొండ పట్టణానికి ఎమ్మెల్యే కావడంతో పాటు జిల్లా మంత్రి కూడా. అయినా జిల్లా కేంద్రంలో రోగులు పడుతున్న బాధలు ఆయన గారికి పట్టడం లేదు. త్వరగా బిల్డింగ్ పూర్తి చేసి రోగులకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నా కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాడు. నానా హంగామా చేయడం, ఆ తర్వాత తుస్సుమనిపించడం కోమటిరెడ్డికి షరామామూలి అయింది. మొన్న మున్సిపాలిటీ ఎన్నికల ముందైతే నల్గొండ కార్పొరేషన్లో ఉన్న 48 డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశాడు. అందులో ఒక్కటంటే ఒక్క పని కూడా పట్టాకెక్కలేదు. అసలు టెండర్లు పిలవలేదు. మున్సిపల్ ఎన్నికల ముందు వార్డుల్లో ఓట్లు దండుకునేందుకు మాత్రమే శిలాఫలకాలు వేసి అందరినీ పచ్చి మోసం చేసిండు ఈయనగారు. అభివృద్ధి పనులకు నిధులేవి అంటే ఎవరూ సమాధానం చెప్పరు. ఆ పనులు మొదలుపెట్టారా అంటే సమాధానం ఉండదు. ఇలా నల్గొండలో విచిత్రమైన పరిస్థితి ఉంది. శిలాఫలకాలు వేయడం, ఆ తర్వాత గాలికి వదిలేయడం కామన్ అయింది. ఈ ఆసుపత్రి భవన నిర్మాణ పనులు కూడా అలానే గాలికి వదిలేశారని భగ్గుమంటున్నారు రోగులు. ప్రభుత్వ దవాఖాన అది మెడికల్ కాలేజీగా మారింది. మెడికల్ కాలేజీ మారడంతో మరి వసతులు కూడా లేక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఒక పక్క రోగుల సంఖ్య తీవ్రమవుతున్న పరిస్థితి ఉన్నది. అట్లాగే బిల్డింగులు లేక ఎక్కడ వసతులు కల్పించేటువంటి పరిస్థితి లేకుండా ఉన్నది. అందుకనే ప్రభుత్వ పరంగా ప్రజలందరూ కూడా కోరేది ఏమిటనంటే ఆ ప్రభుత్వ దవాఖానా ఉమ్మడి జిల్లాలోనే చాలా పెద్ద ఎత్తున ప్రజల తాకిడి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. అందుకనే ఆ దవాఖానా నిర్మాణం ఎప్పుడు చేస్తారు, దానికి ఎలాంటి కటాఫ్ లేకుండా నత్తనడగా నడవడం వలన రోగులు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు అక్కడికి వచ్చినా కూడా ఓపీ చూసి పంపించడం తప్ప అవసరమైనటువంటి ఆపరేషన్లు చేయడం కానీ లేదా అక్కడ జాయిన్ చేసుకొని రూమ్లలో ఉంచేటువంటి పరిస్థితి కానీ పడకల పరిస్థితి కానీ చాలా అన్యాయంగా ఉన్నది. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లు కొత్త ఆసుపత్రికి నిధులు టెండర్లు రాకముందే ఉన్న పాత భవనాన్ని కూల్చేశారని రోగులు మంత్రి కోమటిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందా అని 1000 గంటలతో ఎదురు చూస్తున్నారు.